తినాలనిపించి తీసుకురమ్మంటే తీసుకొచ్చారనమాట మా వారు. హలో అందరికీ, నేను మీ రజనీజాన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ ముందుకి చాలా రోజుల తర్వాత కుకింగ్ వీడియోతో వచ్చాను. మేము బయటకు వెళ్తున్న వీడియోలు పెడుతున్నానండి. కుకింగ్ వీడియోస్ అయితే చాలా లేట్ అవుతుంది, అందుకని ఈరోజు కుకింగ్ వీడియో పెడదామని పెడుతున్నాను. అదేంటనుకుంటున్నారా? చికెన్ ఫ్రై సింపుల్గా చేస్తున్నానండి. ఆనియన్స్ లేకోకుండా చేస్తున్నాను. పచ్చిమిర్చి, కరివేపాకు, నేను 1/2 kg చికెన్ తీసుకున్నానండి. అది ఏ విధంగా చేస్తానో మీకు చూపిస్తాను అనమాట. సింపుల్గా చేస్తాను, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట బెల్ కొట్టండి. రండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను బాండి పెట్టుకున్నాను. బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. నేను ఈ ఫ్రై చాలా సింపుల్గా చేస్తున్నాను, చూడండి ఒకసారి. ట్రై చేయండి మీరు ఇంట్లో. అప్పుడు అనుకుంటారు రాజమండ్రి అమ్మాయి చేసింది కరెక్ట్గా చేసిందిరా, చాలా బాగుందని అనుకుంటారు. ఓకేనా? చూడండి పచ్చిమిరపకాయలు ఎన్ని తీసుకున్నాను. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత, బాగా హీట్ అవనివ్వకూడదు, మళ్ళీ పచ్చిమిరపకాయలు పేలిపోతాయి మనకి. లైట్గా ఫ్రై అయిన తర్వాత, కాగిన తర్వాత వేసేసుకోవాలి పచ్చిమిర్చి. చాలు. ఆయిల్ హీట్ ఎక్కువైంది అనుకోండి, పచ్చిమిరపకాయలు పేలుతాయి అన్నమాట. దానివల్ల ఆయిల్ అంత హీట్ అవ్వకుండా ముందు మనం పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలన్నమాట. ఇది కొంచెం చిటపట్లు ఆడిన తర్వాత కరివేపాకు వేస్తాను. ఇది చాలా సింపుల్గా ఉంటుందండి, కాకపోతే టేస్ట్ ఎక్కువ ఉంటుంది. ఆనియన్స్ వేయకోకుండా, వాటర్ యాడ్ చేయకోకుండా చేస్తున్నాను నేను ఇది ఫ్రై. చూడండి, ఇవాళ నాకు కారంగా తినాలనిపించిందండి, అందుకనే మా వారిని చికెన్ తీసుకురమ్మంటే తీసుకొచ్చారనమాట. స్పైసీగా చేసుకుంటున్నాను. చూడండి చిటపట్లాడాయి కదా. ఇప్పుడు కరివేపాకు యాడ్ చేస్తున్నాను. దూరంగా ఉండాలి కరివేపాకు యాడ్ చేసినప్పుడు. చూసారా నూనె ఎలా తోలుతుందో? ఈ రెండు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం చికెన్ యాడ్ చేసేసుకుందామండి. అంతే. నేను పసుపు, ఉప్పు వేసి కడుక్కున్నానండి చికెన్ని. ఇది చూడండి. మేము ఎక్కువ రాసి మాసమే తింటామండి, ఎప్పుడో కానీ బాయిలర్ తినము. ఎందుకో ఇవాళ నాకు తినాలనిపించి తీసుకురమ్మంటే తీసుకొచ్చారనమాట మా వారు. మంట మనకి హైలోనే ఉంచుకోవాలి. ఒక్క నిమిషం ఇలా ఫ్రై అయిన తర్వాత పసుపు యాడ్ చేసుకుందాం కొంచెం. ఇది బాగా మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలి మనం. సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి. నేను కొలతలు అయితే చెప్పను, ఎందుకంటే ఉప్పు కారాలు అనేవి అందరూ ఒకలా తినరండి. అందువల్ల నేను కొలతలు అయితే చెప్పను. ఉప్పు కారాలు మేము ఎక్కువనే తింటాం, మరి కొంతమంది తక్కువ తినేవాళ్ళు ఉంటారు. అందువల్ల నేను కొలతలు చెప్పను అన్నమాట. మీరు ఎంతైతే తినగలుగుతారో అంత తినండి. ఏంటంటే ఈ స్టైల్లో చేసుకోండి అన్నమాట వంట, అప్పుడు మీకు కరెక్ట్గా వస్తుంది. చూసారా, ఉప్పు పసుపు వేసిన తర్వాత ఇలా 1 నిమిషం ఫ్రై చేసుకుని మూత పెట్టేస్తున్నాను నేను.
మంట తగ్గించుకోవాలి. మూత తీసుకొని చూసుకుందామండి మనం ఒకసారి. చూడండి వాటర్ ఎలా వచ్చేసిందో. ఈ వాటర్ అంతా ఇంకే వరకు మనం మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకోవాలి. పొద్దున్న క్యారెట్ ఫ్రై చేశానండి. నాకు ఇష్టం లేకుండానే చేశాను. అదేమో నాకేమో అసలు నోటికి వెళ్ళలేదు, తినాలనిపించలేదు. అందుకనే ఈవినింగ్ ఇంకా నాకు స్పైసీగా తినాలని ఉంది అని అంటే పాపం మా వారు వెళ్ళి చికెన్ తీసుకొచ్చారు. అందుకే స్పైసీగా ఫ్రై చేసేస్తున్నాను అన్నమాట. వాటర్ ఉంటుండగానే మనం కారం అనేది వేసుకోవాలండి. ఎందుకంటే వాటర్ అంతా ఇంకిపోయింది అనుకోండి, ముక్కలకి కారం పట్టదన్నమాట. అందుకని వాటర్ ఉంటుండగానే ఇదిగో చూడండి కారం యాడ్ చేస్తున్నాను. నేను 2 స్పూన్లు వేసాను. ఇది ఒకసారి కలుపుకున్న తర్వాత వాటర్ అంతా ఇంకిపోయింది అనుకోండి, ముక్కలు పొడి పొడిలు ఆడతాయి. మనం కారం వేసినా అంతగా పట్టదనమాట. అందువల్ల మనం ఏం చేయాలంటే వాటర్ ఉంటుండగానే కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకుని అప్పుడు ఈ వాటర్ అంతా ఇంకి దాకా కూడా మనం ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఇది మంచి టిప్పు, పాటించండి, మీకే తెలుస్తుంది ఆ రిజల్ట్ అనేది. చూడండి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది యాడ్ చేసుకుని ఒక 2 నిమిషాలు తిప్పేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకుందాం మనం. చాలా బాగుంటుందండి. దీనికి చింతపండు చారు కానీ పప్పు చారు అయితే సూపర్ కాంబినేషన్ అండి. దీనికి ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. పప్పు చారు అయితే చాలా బాగుంటుందండి దీనికి. చూసారా కలిపేసాను. మూత పెట్టేస్తాను నేను. మూత పెట్టేసి మంట తగ్గించుకోవాలి. హై కాకుండా లో కాకుండా పెట్టుకుని మూత పెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట. చూద్దామా మన ఫ్రై ఎంతవరకు వచ్చిందో. ఏదో చూడండి. చూసారా నీళ్ళంతా ఇంకిపోయింది. ఇలాగ మనకు వాటర్లో ఉప్పు కారం వేయడం వల్ల వాటర్ ఉంటుండగా మొత్తం అంతా చక్కగా ఉప్పు కారం పడుద్ది అన్నమాట. ఇంకా ఫ్రై అవ్వాలండి మనకి. మళ్ళీ మూత పెట్టుకుని మగ్గించుకుందాము, ఉడికించుకుందాం. మూత పెట్టేస్తున్నాను. చూసుకుంటూ మూత తీసుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, బాగా కుక్ అయింది కదా. చూడండి కలర్ కూడా మారింది కదా. ఇప్పుడు మనం మసాలా యాడ్ చేసుకోవాలి. మసాలా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మామూలుగానే మన చిన్న రోల్లోనే రుబ్బుకుంటాను నేను మసాలా, మీకు తెలిసిందే కదా. ఇది మసాలా యాడ్ చేశాను. నేను పొళ్ళు గట్ట వేయనండి, నూనెదే వేస్తాను. కొంచెం అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. అది కొంచెం వేసాను చూడండి. కొంచెం వాటర్ యాడ్ చేసి ఇది కొంచెం ఊడ్చేసి వేసేసాను అంతే. ఇప్పుడు కలిపేసుకోవడమే. మసాలా వేసాను కదా, బాగా కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకుందాం. మసాలా వేసుకున్న దగ్గర నుంచి ఇంకా సిమ్లోనే ఉంచేసుకోవాలండి. అప్పుడు బాగా కుక్ అవుద్ది మనకి. మసాలా వేస్తాను కదా, ఇది కలిపేసాను. మూత పెట్టేస్తున్నాను. ఓకేనా. రండి ఫ్రెండ్స్, మన ఫ్రై ఎంతవరకు వచ్చిందో చూద్దాం. సూపర్ అయిపోయింది. ఇంకా చూసారా కలర్ ఎలా మారిపోయిందో మొత్తం. ఇంత బాగా కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై ఉంచుకుంటే కనుక చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంకో పీస్ కూడా చూడండి, ఇది
ఎలా ఉడికిందో. వాటర్ ఎక్కర్లొద్దండి, మనం వాటర్ వేయకుండా ఇంత బాగా చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఎప్పుడు కూడా చేసుకునేప్పుడు మసాలాలు కారం అవన్నీ వేసేసిన తర్వాత మంట తగ్గించుకుంటే మనకి కుక్ అవ్వకుండా ఉండడం అంటూ ఏమి ఉండదండి. ఇది చూడండి, పీస్ ఎంత బాగా ఇరిగిపోతుంది. అంతే, ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై ఉంచుకోవాలి మనం. ఓకేనా? ఈ టైంలో ఇంకా కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి. నాకు ఇవాళ కొత్తిమీర అయితే లేదు, కరివేపాకు యాడ్ చేసేస్తున్నాను. అంతే అండి, మన ఫ్రై అయిపోయింది. కట్టేస్తున్నాను పొయ్య. కరివేపాకు కూడా ఎక్కువ వేగనివ్వకూడదు, ఈ వేడికి మనకి అయిపోద్ది అది. అంతే, మూత వేసేస్తున్నాను, పొయ్యి కట్టేసాను. ఏ విధంగా ఉందో మీకు టేస్ట్ చూసి చూపిస్తాను. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇదిగో మన ఫ్రై. చూసారా ఎంత బాగుందో? దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. చూడండి, చూసారా డెకరేషను, లెమను, ఆనియన్, ఇదిగో ఇలా లెమన్ పిండుకొని టేస్ట్ చేస్తాం. ఇప్పుడు మా వారికి ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఎలా ఉంది? స్పైసీ బాగా ఎక్కువ ఉందా? స్పైసీగా ఉంది. ఎప్పుడు చేసే దాని మీద బాగా వచ్చింది. థ్యాంక్ యూ. చాలా బాగా వచ్చింది. బాగుందా? నేను టేస్ట్ చేస్తున్నాను ఇప్పుడు. నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒకసారి చేసుకుని చూడండి. ఈ రాజమండ్రి అమ్మాయి నిజం చెప్పిందని అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకేనా? సేమ్ నేను ఎలా చేశానో అలాగే చేసుకోండి. చాలా బాగుందన్నమాట. ఇలాగ అన్నం లేకుండా మొత్తం ఫ్రై అంతా తినేస్తారండి, అంత బాగా చేశాను. చాలా బాగుంది, ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? ఇదండి ఈరోజు మన వీడియో. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకేనా? మా రజనీ జాన్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట బెల్ కొట్టండి. ఓకేనా? బాయ్, మీ రాజమండ్రి అమ్మాయి.